నమస్తే. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ సీనియర్ నేత వల్లభనేని వంశీని ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం అరెస్టు చేసింది. ఈ నేపథ్యంలో తర్వాత అరెస్టు వంతు గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని అనే మాట వినిపిస్తోంది. వైసీపీ హయాంలో చంద్రబాబు లోకేష్లపై కొడాలి వ్యక్తిగతంగా దారుణ విమర్శలు చేశారు. రాజకీయంగా కాకుండా వ్యక్తిగతంగా తీసుకోవడంతో వైరం పెరిగింది. ఈ నేపథ్యంలో తాము అధికారంలోకి వస్తే కొడాలి నాని అంతు చూస్తాము అని లోకేష్ బహిరంగంగానే హెచ్చరించిన సంగతి తెలిసింది. ప్రస్తుతానికి వల్లభనేని వంశీని అరెస్టు చేశారు. రానున్న రోజుల్లో కొడాలి నానిని కూడా ఏదో ఒక కేసులో అరెస్టు చేస్తారు అనే ప్రచారం జరుగుతోంది. రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలు కొదవా అనే సామెత చందాన అరెస్టు చేయాలి అని పాలకులు అనుకుంటే ఏదో ఒక కేసును సృష్టించడం పెద్ద పనేమీ కాదు అని పలువురు అంటున్నారు. ఈ నేపథ్యంలో కొడాలి నాని కూడా అధికారం పోయిన తర్వాత హైదరాబాద్కే ఎక్కువ పరిమితం అయ్యారు. గుడివాడలో ఆయన దాదాపు కనిపించడం లేదు. గుడివాడలో కూటమిలోనే లుకలుకలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గుడివాడ ఎమ్మెల్యే రాముపై అప్పుడే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇవన్నీ పక్కన పెడితే కొడాలి నానికి సంబంధించిన కేసుల్లో ఇరికించేందుకు టీడీపీ నాయకులు వెతుకులాట మొదలుపెట్టారు. బహుశా దానికో టైం కోసం ఎదురు చూస్తున్నట్లున్నారు. లేదు అంటే ఈ పాటికే కొడాలిని కూడా జైలుకు పంపి ఉండేవాళ్ళు. కొడాలి అరెస్టుకు సంబంధించి లోకేష్ మనసులో ఏదో ఆలోచన ఉన్నట్టుంది. అందుకే కాసింత సమయం తీసుకుంటున్నారు అనే చర్చ జరుగుతోంది. వంశీ అరెస్టు నేపథ్యంలో ఆ తరువాత వంతు కొడాలి నానిదే అని అందరూ అంటున్న మాట.